అంశంపై దృష్టి సారించిన ఈనాడు ఈటీవీ యువ ఓటర్లను పోలింగ్ కేంద్రాలకు తీసుకువచ్చే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా యువ భారత్ పేరుతో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోంది. యువ ఓటర్లు తమ పేర్లు నమోదు చేసుకోవడమే కాకుండా ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలంటూ పిలుపునిస్తున్నారు కరీంనగర్ తిమ్మాపూర్లోని వాగేశ్వరి కళాశాల విద్యార్థినులు. ఓటర్లను చైతన్యపరిచేందుకు వీరు వినూత్నంగా ప్రచారం చేస్తున్నారు. కేవలం చదువుకున్న వారే కాకుండా నిరక్షరాస్యులకు సైతం ఓటు విలువ తెలిపే విధంగా రంగోలి ద్వారా ఓటర్లకు అవగాహన కలిగిస్తున్నారు. ఏమనగా ప్రతి ఒక్కరికి వారి ఓటు హక్కు తెలుసుకోవాలి. కొంతమంది ఉంటారు, వాళ్ళు బయట ఓట్స్ జరుగుతూ ఉంటాయి, ఇంట్లో కూర్చొని ఓటు వేయకుండా చూస్తూ ఉంటారు. మనం ఒక్కరం ఓటు వేయకపోతే ఏం జరుగుతుంది అని అనుకుంటారు. కానీ అది తప్పు, అలా అనుకోకూడదు. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఓటు ఇంపార్టెంటే. ఒక్క ఓటు ఒక వ్యక్తి మంచి వ్యక్తిని గెలిపిస్తుంది కావచ్చు, ఎవరికి తెలుసు. ఇల్లిటరసీని కూడా అవేర్నెస్ తీసుకురావడానికి చాలా ట్రై చేస్తున్నాం. ఐ థింక్ ఇట్ ఈస్ అ బెటర్ ప్రోగ్రామ్. ఓట్ అనేది 70% వరకే అవుతుంది. 100% ఇంప్లిమెంట్ చేయడానికి కూడా ఈ ప్రోగ్రామ్స్ అనేవి చాలా యూజ్ అవుతాయి. సో థింక్ బిఫోర్ యూ ఓట్ అండ్ డోంట్ ఓట్ ఫర్ నోట్ ఆర్ ఆల్కహాల్ ఎనీథింగ్. ఒక ఓటు చాలా విలువైనది, అందుకోసమే మేము ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది ఏర్పాటు చేశాము. ప్రతి ఒక్కరికి ఓటు అవగాహన కల్పించాలని మేము ప్రయత్నిస్తున్నాము. ప్రతి ఓటు కూడా చాలా అవసరం. పట్టణ ఓటర్లలో చైతన్యం తెచ్చేందుకు కర్నూలు జిల్లా ఆదోనిలో ఓటరు చైతన్య సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎన్నికల ప్రత్యేక అధికారి హరినాథ్ రెడ్డి హాజరయ్యారు. పట్టణ మహిళలు ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని, గత ఎన్నికల్లో మహిళలు 50 నుంచి 60% మాత్రమే ఓటు